మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం మేడం. నమస్తే మేడం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక అమానుషమైనటువంటి ఘటన వెలుగు చూసింది. మైనర్ బాలిక మీద అత్యాచారం గత 2 ఏళ్లుగా జరుగుతున్నటువంటి వైన అమ్మాయి సూసైడ్ చేసుకుంది. దీని నేపథ్యం గురించి ప్రతిరోజు ఇటువంటి సంఘటనల గురించి మాట్లాడుకోవడం ఎన్నిసార్లు చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి. శోచనీయం అని మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, జరిగేవి జరుగుతున్నాయి. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఇప్పుడు బ్రోకెన్ ఫ్యామిలీస్ అంటారు, విచ్ఛిన్నమైన కుటుంబాలు. ఈ విచ్ఛిన్నకరమైన కుటుంబాల్లో ఇలాంటివి సహజం జరగడం అసలు ఏమనాలి, మనం సహజం అనాలా, ఖచ్చితంగా జరిగి తీరుతాయి అనాలా, జరుగుతూ ఉన్నాయి అనాలా, జరుగుతాయి అనాలా, నాకేం అనాలా అర్థం కావట్లా. కానీ ప్రతి ఇట్లాంటి ఘటన వెనక కుటుంబంలో ఉన్న అశాంతి కావచ్చు, కుటుంబ వివాదాలు కావచ్చు, విభేదాలు కావచ్చు, ఆ కుటుంబంలో ఉన్న లోపాలే ఇలా జరుగుతాయి అనడానికి ఎన్ని చెప్పాలంటే అన్ని చెప్పొచ్చు. ప్రతి చోట ఇదే జరుగుతుంది. మనం ఇంతకుముందు చెప్పాను మీకు, గాంధీనగర్లో ఒక తండ్రి తాగి చస్తే ఆ తల్లి కష్టపడి ఆడపిల్లల్ని ఇద్దరిని పెంచుకుంటుంది. ఒక పాప స్కూల్ మానేసి ఇంట్లో ఉంటా ఆ వీధిలో ఉండే అబ్బాయిల కన్ను ఆ పాప మీద పడి ఆ పాపకి ఫస్ట్ ఒక ఫోన్ కొనిచ్చి వాళ్ళ అమ్మలేని సందర్భంలో ఆ ఫోన్ తర్వాత గంజాయి అలవాటు చేసి 6 కలిసి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేస్తే, మైనర్ బాలిక, ఇది గుర్తుపెట్టుకోవాలి, 13 ఏళ్ళు ఆ పాపకి. ఆ పాప ప్రెగ్నెంట్ అయితే ఆ ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేయించడానికి మా ఉమెన్ జేఏసీకి తల్ల ప్రాణం తోక్కొచ్చింది. మేమందరం కూడా కష్టపడ్డామని చెప్పను. మా వసుదా మేడం లాయరు హైకోర్టులో ఆ విషయం మీద కేసేసి టెర్మినేట్ చేయించింది. ఆ కేసు గుర్తొస్తుంది నాకు. ఈ కేసు చూస్తుంది. అక్కడ అంతే, తండ్రి తాగి చచ్చాడు. ఇక్కడ ఏమైంది, రాజన్న సిరిసిల్ల కేసు, భార్యాభర్తలు ఇద్దరికి విభేదాలు వచ్చినాయి. విభేదాలు వచ్చి పిల్లల్ని చెరొకళ్ళు పంచుకున్నారు, ఎవరి దోవనాళ్ళు ఉంటున్నారు. తల్లి సంరక్షణలో బిడ్డ ఉండుంటే అనడానికి నాకు నోరు రావట్లా. ఎందుకంటే తల్లి సంరక్షణలో ఉన్న విషయంలోనే కదా ఈ హైదరాబాద్లో పాపకి జరిగింది. ఏది ఏమైనా మీరు బిడ్డల్ని కన్నారు అంటే కలిసి ఉండాల్సిన బాధ్యత మీ కోసం కాకపోయినా, పిల్లలకు, మీ దరిద్రాల కోసం కాకపోయినా పిల్లల కోసమైనా కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ అమ్మాయి తండ్రి కూతురు కలిసి సంతలో కూరగాయలు అమ్మేవాళ్ళు. సంతలో కూరగాయలు ఒక ఆడపిల్ల అమ్ముతుంది, ఒక మైనర్ బాలిక అంటే ఎంతమంది పోకిరీల కళ్ళు పడతాయి. పోకిరీలే కాదు, పెద్దవాళ్ళ కళ్ళు పడతాయి, ముసలి వాళ్ళ కళ్ళు కూడా పడతాయి. ఆ పిల్లని ఆ విధంగా లొంగ తీసుకొని మీ నాన్న చంపేస్తామని చెప్పి ఆ పిల్ల పైన అత్యాచారం చేసి, ఆ అత్యాచారం చేసే ప్రాసెస్లో వీడియో తీసి మళ్ళీ చూపించి మళ్ళీ అత్యాచారం చేసి, మొదటిసారి వాళ్ళ నాన్నని చంపుతానన్నారు, తర్వాత ఏమో వీడియోలు చూపించి నీ పరువు తీస్తామని చెప్పారు, కత్తితో బెదిరిస్తూ. ఇది ఒక క్రైమ్ సినిమాని మించి ఉంది ఈ స్టోరీ ఇలా జరిగింది. జరిగితే ఆ అమ్మాయి అనారోగ్యం పాలై చనిపోయింది. మామూలుగా అనారోగ్యం పాలయ్యే చనిపోయింది అని అనుకుంటే కాదు అని చెప్పి తర్వాత పోస్ట్ మార్టంలో ఆ అమ్మాయి గర్భవతి అని తేలింది. ఆ తర్వాత చూస్తే ఆ ఇంట్లో ఉత్తరం దొరికింది, ఇంత పెద్ద ఉత్తరం, సూసైడ్ లెటర్ రాసింది. తను పడిన కష్టాలన్నీ రాసి వీళ్ళని శిక్షించండి అని చెప్పి ఆ అమ్మాయి ఉత్తరం రాయడం నిజంగా పేగులు కదిలిస్తుంది. అసలు మనసు దేవినట్టు అయిపోతుంది. అసలు ఏమో అండి, నాకు కొన్నిసార్లు మాటలు రావు. అనర్గళంగా మాట్లాడే నేను కూడా మాటలు రాకుండా మౌనం వహించాలనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పాలి ఈ సమాజానికి ఎంత మొరబెట్టుకోవాలి. ఆ పిల్ల మౌనంగా ఎంత రోధించుంటది. కనీసం మనసులో మాట చెప్పుకుంటాను తల్లి కూడా లేదే, తండ్రిని చంపేస్తానన్న. ప్రతి అత్యాచారం వెనక ఇలాంటిది ఏదో ఉంటది. మరి కొంతమంది మాట్లాడతారు కదా, కొంతమంది గురించి మాట్లాడక తప్పదు.
అసలు అమ్మో ఆడవాళ్ళని వాళ్ళ పట్టుకోవడానికి లేకుండా ఉంది. Exactly. ఆడవాళ్ళు చంపేస్తున్నారు. చంపేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. అసలు వీళ్ళకి హక్కులు వచ్చింది ఎందుకేనా, అసలు వీళ్ళకి స్పెషల్ రైట్స్ ఎందుకు, ఇవన్నీ మాట్లాడారు కదా. ఇప్పుడు ఈ పాప మీద అత్యాచారం చేసిన వాళ్ళ మీద పోక్సో కేసు పెడతారు. పోక్సో కేసు ఎందుకు పెట్టారు, అసలు ఈ చట్టం ఎందుకు ఉంది అని మాట్లాడే మూర్ఖులు ఉన్నారు ఈ రోజుల్లో. మీరు చెప్పండి, పోనీ పోక్సో లేదు, వీళ్ళని ఏ విధంగా శిక్షిస్తారు చెప్పండి? శిక్షించాలా అక్కర్లేదు వాళ్ళు చేసిన దానికి? ఆ అమ్మాయి ఏమి వల విసిరింది ఆ చిన్నపిల్ల, అదేమంటే ఆ మాట కూడా మాట్లాడతారు కదా. వల విసిరింది, తన హొయ్యలు చూపించింది, నేను వస్త్రధారణ ఎలా వేసుకుంది, అలా వేసుకుంది, అందుకే వాళ్ళు పడిపోయారు. చిన్న పిల్ల, మైనర్ బాలిక. సరే, ఏది ఏమైనా వాళ్ళ పైన పోక్సో కేసు పెట్టారు. పోక్సో కేసు 1-2 సంవత్సరాల లోపు మనం న్యాయం జరగాలి అని చెప్పి మనం కోరుకుంటున్నాము. కానీ ఎన్ని జరిగినా సరే, ఇప్పుడు ఇదివరకు ఏంటి, ఒక్కసారి అత్యాచారం చేసి వదిలేసేవాళ్ళు. అనుకోకుండా బహిర్భూమికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంట్లో ఒంటరిగా దొరికితేనో, లేకపోతే ఏదో ఒక కారణంతో ఒకసారి అత్యాచారం చేసి వదిలేసేవాళ్ళు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఈ రికార్డింగ్ చేసి పదే చేస్తున్నారు. అసలు వీళ్ళకి ఇంత ధీమా ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఇన్ని కేసులు చూస్తున్నారు కదా, అంటే ఇంక మనం మాత్రం దొరకము, అందరు పిచ్చోళ్ళు కాబట్టి దొరుకుతున్నారు పోలీసులకి, చేతగానోళ్ళు అని చెప్పి అనుకుంటున్నారా ఏంటి వీళ్ళు? అసలు ఇక్కడ ఇంకొకటి కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, నేను ఆ యువకుల వైపు మాట్లాడుతున్నానని కాదు, సరిగా అర్థం చేసుకోండి. ఏ పౌరుడికైనా పౌరురాలికైనా ఈ సమాజంలో గౌరవంగా బతికే హక్కు ఉంది, రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనకి. వీళ్ళు ఈవేళ ఏ కారణాల చేత ప్రేరేపితులైనప్పటికీ కూడా వీళ్ళు గౌరవంగా బతికే పరిస్థితి వీళ్ళకి లేదు. రేపటి నుంచి ఫస్ట్ పోక్సో యాక్ట్ పెట్టారు అంటే ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్. ఛార్జ్ షీట్ వేసే వరకు వీళ్ళకి బెయిల్ రాదు. సరే, అయిన తర్వాత అయినా సరే సంవత్సరం లోపల బలమైన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఫోన్లలో ఉన్న ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆ అమ్మాయికి వీళ్ళు పంపించుంటారు కదా, ఇదిగో నీ బతికిది అని పంపించుంటారు కదా, అది కానీ ఆ లెటర్ వల్ల కానీ వీళ్ళు ఖచ్చితంగా శిక్షకి అర్హులవుతారు. దీనికి పెద్ద పోలీసులు జుట్టు బిక్కొని సాక్ష్యాధారాలు చూపించాల్సినంత అవసరం కూడా లేదు. వీళ్ళు 10 సంవత్సరాలు లేదు 12 సంవత్సరాలు లేదంటే 14 సంవత్సరాలు వీళ్ళు కొన్ని మల్టిపుల్ సెక్షన్స్ కూడా అవుతాయి. ఇందులో అత్యాచారం చేయడమే కాకుండా దాన్ని ఫోనులో రికార్డ్ చేయడం తప్పు, అది చూపించి చేయడం తప్పు, కత్తి చూపించడం తప్పు, తండ్రిని చంపుతానని చెప్పడం, ఇవన్నీ మల్టిపుల్ అయ్యి ఇంకొంచెం ఎక్కువ శిక్షే పడుతుంది. అండ్ షీ ఈస్ ప్రెగ్నెంట్ యాజ్ వెల్. ఇప్పుడు ఎలాగో చనిపోయింది కాబట్టి ప్రెగ్నెంట్ ఇది పెద్ద లెక్కలో, దానివల్ల స్పెషల్ గా వచ్చే చట్టం ఏమీ ఉండదు. అయితే ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే ఈ బెదిరించటాలు ఇవన్నీ వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళ మీద అంటే వాళ్ళు తప్పించుకోలేరు. అది ఇక్కడ విషయం ఏంటి అంటే, మీరు అన్నది కరెక్ట్, ప్రెగ్నెంట్ కాబట్టి ఇంకా అసలు తప్పించుకోలేరు. సరే, ఏది ఏమైనప్పటికీ అసలు మన స్వతంత్ర భారతదేశంలో గౌరవంగా బతికే హక్కు నుంచి అగౌరవంగా శిక్షలు పడే స్థాయికి వీళ్ళు వెళ్ళడం కోసం వీళ్ళకి దోహదపడిన పరిస్థితులు ఏంటి? ఆ పరిస్థితులు మారకుండా ఇలాంటి నేరస్తులు తయారవకుండా ఉంటారా? ఇప్పుడు నాకు స్వచ్ఛమైన గాలి పీల్చే హక్కు ఉందమ్మా, ఇది నా హక్కు. ఈ స్వచ్ఛమైన గాలిని పీల్చలేని పరిస్థితులు కల్పిస్తున్న వాళ్ళు శిక్షార్హులే కదా. నాకు విద్యను పొందే హక్కు ఉంది, వైద్యం పొందే హక్కు ఉంది, వీటికి దూరం చేస్తే నేను ప్రభుత్వాలను అడుగుతున్నానా లేదా? అలాగే వీళ్ళు నేరస్తులుగా మారే పరిస్థితులు ఉన్న వీళ్ళకి జీవితం మీద ఆశ లేకపోవడం, రేపటి గురించి భయం లేకపోవటం. ఇప్పుడు అదే ఈ పిల్లలు గనక వాళ్ళ నాన్న ఓ మాదిరి పొజిషన్ లో ఉండి వీడికి కూడా లైఫ్ గ్యారంటీ ఉందనుకోండి, ఇలాంటి తప్పుడు పనులు చేసి ఇరుక్కుంటాడా? ఇరుక్కోరు కదా. అసలు వీళ్ళ భవిష్యత్తుకి భద్రత లేదు అనే ఒక అంశం కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.
అసలు జీవితం మీద ఆశ ఉందనుకోండి, జైలుకి పోవాలని అనుకుంటాడు ఎవడైనా? ఎవడు అనుకోడు కదా. అసలు ఇప్పుడు ఈ దేశము ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఈ విషయంలో ఫెయిల్ అయినట్టే కదా. ఈ టెక్నాలజీని తీసుకురావటం వాళ్ళు ఎలా ప్రేరేపితం అయి ఉంటారు? వీళ్ళందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. కరెక్ట్. ఈ స్మార్ట్ ఫోన్లో వీళ్ళు విపరీతమైన పోర్ను చూస్తున్నారు. ఈ పోర్ను చూడటం వల్ల వాళ్ళు ఏదో చేసేయాలి. దాన్ని అరికట్టలేరా మేడం? దాన్ని అరికట్టాలంటే అరికట్టొచ్చు. ఎందుకని అరికట్టట్లేదు? దాని నుంచి ఏమన్నా డబ్బులు వస్తాయి. ఒకటి, ఇప్పుడు ఫోన్ కొనుక్కుంటారు. ఈ స్మార్ట్ ఫోన్లు ఎందుకు కొంటారు? ఇట్లాంటి చెత్త చెదారం చూడటానికే కదా. నిజంగా వాళ్ళకి ఏం బిజినెస్ అవసరమై స్మార్ట్ ఫోన్ అవసరం పడింది? ఇప్పుడు నీకు నాకు అంటే స్మార్ట్ ఫోన్ తో ఏదో పని ఉంటది. బిజినెస్లు చేసే వాళ్ళకి పని ఉంటది, ఫోన్ ద్వారా చదువుకునే వాళ్ళకి కూడా ఉంటది. కానీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకి ఒక ఎమోషనల్ బ్రెయిన్ డెవలప్ అయినంతగా లాజికల్ బ్రెయిన్ డెవలప్ కాదు. 18 ఏళ్ల తరువాతనే డెవలప్ అవుతుంది. 21 ఏళ్ల తరువాతనే మనకి ఇంకా అది ఆ లాజికల్ బ్రెయిన్ స్థిరపడటం మొదలవుతుంది. ఈ లోపు మనకి ఇట్లాంటివి ఏమైనా చూసాము అనుకోండి, క్షణికోద్రేకాలకో క్షణిక ఆవేశాలకో వీళ్ళు లోనైపోతారు. అందుకే ఈ ఉద్రేకము ఆవేశము అనేవి 2 ఆస్పెక్ట్స్. ఈ 2 ఆస్పెక్ట్స్ కోసమే మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నట్టున్నాం. అందుకే ఆ వయసు లోపల వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. ఆ వయసు లోపు వాళ్ళకి సినిమాలకు కూడా వెళ్ళనివ్వరు. ఎందుకు? ఇందుకే. మరి అలాంటప్పుడు కానీ వీళ్ళు సెల్ ఫోన్ ద్వారా చిన్నపిల్లలు అన్ని చూసేస్తున్నారు. ఫస్ట్ చూసిన తర్వాత చేస్తున్నారు. అందుకని మనం ఈ పరిస్థితులు అన్నిటినీ గురించి మాట్లాడుకోకుండా ఒక నేరస్తుడు నేరం గురించి మాట్లాడడం నాకు ఎందుకో మనస్కరించట్లా. అయితే కానీ తక్షణం జరగవలసింది ఏంటి? ఈ కేసులో ఆ పాప ఉత్తరం రాసినట్లుగా వాళ్ళని శిక్షించాలి అని రాసింది, నాకు న్యాయం జరగాలి అని చెప్పి రాసింది. అంతవరకు ముందు ప్రస్తుతం మనం డిమాండ్ చేద్దాము. నెక్స్ట్ అసలు ఈ ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. యువత ఎందుకు ఇంత పెడదోబడుతుంది? అసలు ఈ ప్రపంచంలో భారతదేశంలో ఉన్నంత యువత ఏ దేశంలోనూ లేదు. దానిని సరైన వేలో గనక మనం వాడుకుంటే గనక ప్రపంచంలో నంబర్ 1 అవుతాం మనం. పని చేసుకునేవాడికి పని ఇవ్వండి, చదువుకుంటానన్నోని చదువుకొనివ్వండి, ఆరోగ్యంగా అంటే ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించాలనుకునే వాడికి, ఆహ్లాదకరంగా జీవించాలనుకునే వాడికి జీవించే వాతావరణం ఇవ్వండి. ఇవన్నీ ఎలా వస్తాయి? ఒక మినిమం గ్యారంటీ ఉంటే లైఫ్ కి వస్తాయి. ఎగ్జాక్ట్. అది ఈ మినిమం గ్యారంటీ లేని వాళ్ళు ఈ విధంగా తయారవుతున్నారు. ఏది ఏమైనా సరే ఇట్లాంటి ఘటనలు మట్టుకు పునరావృతం కావద్దు. వాడికి మాత్రం వినోద్ అనేవాడు, వాడి పేరుని కూడా చాలా సార్లు మెన్షన్ చేసింది అమ్మాయి. డెఫినెట్ గా వాడికి శిక్ష పడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. నమస్తే.